హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలిస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇపి మ్యాగీతో ఎగ్ నూడిల్స్ చేయబోతున్నాను. ఇది చాలా టైం ఏం పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు అడిగినప్పుడు ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఇలా కొత్తగా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ 3 ప్యాకెట్స్ తీసుకున్నానండి ఇపి మ్యాగీ ఉడికించడానికి సరిపడా వాటర్ తీసుకోండి. ఒక బౌల్లో 3 ప్యాకెట్స్ కట్ చేసి వాటర్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని 1/2 టీ స్పూన్ నూనె వేసుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ వేయటం వల్ల ముద్దగా అయిపోకుండా విడివిడిగా ఉంటాయి. వీటిని 80% ఉడికించుకుంటే చాలు. మనం చేత్తో పట్టుకుంటే పలుకుగా ఉండాలి, బాగా మెత్తగా అయిపోకుండా ఇలా లైట్గా ఉడికితే చాలు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయేంత వరకు ఫ్యాన్ కింద కానీ మామూలుగా అయినా ఆరబెట్టేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 లేదా 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి ఒకటి కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలండి. క్యారెట్ అయితే ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకొని లేకపోతే లేదు. ఇవి బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మీరు ఇందులో పచ్చి బఠానీలు కానీ సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసుకోలేదు. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/4 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా వేగనివ్వాలి. ఇది మొత్తం వేగిన తర్వాత నేను ఇందులో 2 ఎగ్స్ వేస్తున్నానండి. గుడ్లని పగలగొట్టి వేసేసుకోవాలి. గుడ్లు వేసిన వెంటనే కాకుండా ఒక 10 సెకండ్స్ అలా ఉంచేసి తర్వాత గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే కింద మాడిపోతుంది. ఆయిల్ తక్కువ వేసాం కదా, నేను ఇక్కడ 2 స్పూన్సే వేసానండి ఆయిల్. ఇది మొత్తం ఫ్రై అయిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కింద అడుగంటుతూ ఉంటుందండి, అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా పూర్తిగా నీచు వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న నిప్పి ఉంది కదా, ఇది మొత్తం తీసుకుని వేసేసుకోవాలి. మనం ఫ్రై చేసిన మసాలా మొత్తం నూడిల్స్కి పట్టేలాగా మొత్తం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో మ్యాగీ మసాలా ఉంటుంది కదండి, అవి 2 ప్యాకెట్లు వేసుకున్నాను నేను, 3 వేయలేదు. ఆల్రెడీ మనం కారం, గరం మసాలా ఇవన్నీ వేసాం కదా, ఎక్కువ మసాలా ఏం పట్టదండి. అందుకే నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసాను. మీకు ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే 3 ప్యాకెట్స్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకోవాలి మసాలా మొత్తం నూడిల్స్కి పట్టేలాగా. ఇలా బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయటమే. కావాలంటే మీరు ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఇపి మ్యాగీతో ఎగ్ నూడిల్స్. ఈసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసేయండి. ఇలా చేయటం వల్ల మన ఛానల్లో అప్లోడ్ చేసే రెసిపీ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.